వర్తమానము వినుమా ప్రియనేస్తమా, విని నీవు ప్రభుని విశ్వసించుమా. వినుమా ప్రియనేస్తమా, విని నీవు ప్రభుని విశ్వసించుమా. ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం. అనుదిన మన్నా అనే ఈ ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రియ సోదరి సోదరులారా, మన ప్రభువును రక్షకుడునైన యేసు క్రీస్తు అతి శ్రేష్టమైన నామములో మీ అందరికీ శుభాలు వందనాలు తెలియచేయుచున్నాను. ఈ శ్రేష్టమైన సమయంలో దేవుని పరిశుద్ధ గ్రంథములో నుండి యోహాను సువార్త 15వ అధ్యాయము 4వ వచనాన్ని చదువుకుందాం. నా యందు నిలిచియుండుడి, మీ యందు నేనును నిలిచియుందును. ప్రభునందు ప్రియ దేవుని యొక్క బిడ్డలారా, చదవబడిన లేఖన భాగంలో మన ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభు ఆయన శిష్యులతో ఒక అద్భుతమైన మాటను తెలియపరుస్తూ ఉన్నారు. నా యందు నిలిచియుండుడి, మీ యందు నేనును నిలిచియుందును. ఆనాడు శిష్యులతోనే కాదు గాని ఈనాడు మనందరికీ ప్రభు ఈ విషయాన్ని తెలియపరుస్తున్నారు. నా యందు మీరు నిలిచియుండండి, మీ యందు నేను నిలిచియుంటాను. ఈ 15వ అధ్యాయంలో యేసు ప్రభు ఒక అద్భుతమైన విషయాన్ని తెలియపరిచారు. నా తండ్రి వ్యవసాయకుడు, నేను నిజమైన ద్రాక్షవల్లిని, మీరంతా తీగలు అని ప్రభు చెప్పారు. అలా చెప్తూ ప్రభు అంటున్నారు, మీరు నా యందు నిలిచియుండండి అని అన్నారు. నిజమే, ప్రభువుని నమ్మిన వారం, ఆరాధించే వారం, ప్రార్థించే వారం, రక్షించబడిన ప్రతి ఒక్కరూ యేసయ్యలో నిలిచి ఉండాలి. మతంలో కాదు మనం నిలిచి ఉండాల్సింది. యేసయ్యలో నిలిచి ఉన్నప్పుడు మనం మేలు పొందుకుంటాం. ఒక వ్యక్తి యేసయ్యలో నిలిచి ఉంటే, యేసయ్య మనలో నిలిచి ఉంటే మనకొచ్చే మేలేమిటో పరిశుద్ధ గ్రంథంలో రాయబడి ఉంది. అదే 15వ అధ్యాయం 5వ వచనములో రాయబడి ఉన్న మాట, ద్రాక్షవల్లిని నేను, తీగెలు మీరు, ఎవడు నా యందు నిలిచియుండునో, నేను ఎవని యందు నిలిచియుందునో వాడు బహుగా ఫలించును. నాకు వేరుగా ఉండి మీరేమీ చేయలేరు అని ప్రభు చెప్పారు. నిజమే ప్రియ దేవుని బిడ్డలారా, మనం దేవునిలో నిలిచియుండుట ద్వారా, దేవుడు మనలో నిలిచియుండుట ద్వారా మనం బహుగా ఫలిస్తాం. అందరికీ ఆశే ఫలించాలి అని. ఆయనకి వేరుగా ఉండి మనం ఎలా ఫలిస్తాం? ఆయనకి వేరుగా ఉండి మనం ఎలా అభివృద్ధి చెందుతాం? ఒక వ్యక్తి ఆశీర్వదించబడాలంటే ఆయనతో ఉండాలి, ఆయనలో నిలిచి ఉండాలి. ఫలింపచేసేది ఆయన, ఆశీర్వదించేది ప్రభువే, గొప్పవారిగా చేసేది దేవుడు. ఎందుకనగా ఆదామును అవ్వను సృజించి ప్రభు చెప్పారు, మీరు ఫలించండి. మనం ఫలించున్నట్లుగా వాగ్దానం ఇచ్చేది ప్రభువు, మనలను ఫలింపచేసేది ప్రభువు, ఉన్నత స్థితిలో నిలబెట్టేది ప్రభువు. ఆ ఆశీర్వదించే దేవునితో సహవాసం చేస్తే, ఆయనతో కలిసి ఉంటే, ఆయనతో నిలిచి ఉంటే మన కుటుంబాలు ఆశీర్వదించబడతాయి. వాక్యంలో సొలొమోను భక్తుడు చెప్పారు, జ్ఞానుల సహవాసము చేయువాడు జ్ఞానము గలవాడగును అని. నిజమే, జ్ఞానులతో సహవాసం చేస్తే జ్ఞానం ఎలా వస్తుందో, ఫలింపచేసే దేవునితో సహవాసం చేస్తే, దేవునిలో నిలిచి ఉంటే మనం కూడా ఫలిస్తాం. మరింకొక మాటను ధ్యానం చేద్దాం. 7వ వచనాన్ని కూడా చదువుదాం. చూడండి, నా యందు మీరును, మీ యందు నా మాటలను నిలిచియుండిన ఎడల మీకేది ఇష్టమో అడుగుడి, అది మీకు అనుగ్రహింపబడును.
ప్రియ దేవుని బిడ్డలారా, దేవునిలో మనం నిలిచి ఉన్నప్పుడు మొదటిగా ఫలిస్తాం. రెండవదిగా ఆయనలో నిలిచి ఉన్నప్పుడు మనం ఏది అడిగిననో అది ప్రభు మనకు అనుగ్రహిస్తాడు. ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని బిడ్డలారా, మీ ప్రార్థన దేవుని సన్నిధికి చేరాలంటే, మీరు అడిగింది మీరు పొందుకోవాలంటే, మీ ప్రార్థనకు జవాబు రావాలి అని అంటే దేవునిలో మనం నిలిచి ఉండాలి. అలా నిలిచి ఉన్నప్పుడే మన ప్రార్థనలకు జవాబు వస్తుంది. ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని యందు నిలిచి ఉండండి, మీరు మీ కుటుంబాలు ఫలిస్తారు. దేవుని యందు నిలిచి ఉండండి, మీ ప్రార్థన ప్రభు అంగీకరిస్తారు. అలా ప్రభు మీ ప్రార్థనలకు జవాబిచ్చున్నట్లుగా, మీ కుటుంబం ఫలించున్నట్లుగా మీ కొరకు నేను ప్రార్థన చేస్తాను. తలల వంచండి, కండ్లు మూసుకోనండి, ప్రార్థనలు ఏకీభవించండి. మహాపరిశుద్ధుడును ప్రేమ కలిగిన మా యేసయ్యా నీకు వందనాలు. అయ్యా, నీ బిడ్డల కొరకు ప్రార్థన చేస్తున్నాను. మీరే ఫలింప చేయండి, సమస్త అవసరతలను మీరు తీర్చండి. అయ్యా, నీ కార్యములను మీరు జరిగించండి. సమస్త మహిమ, ఘనత, ప్రభావాలు మీరే పొందుకోనమని ప్రార్థన చేస్తున్నాను. ఆశీర్వదించే దేవా, క్షేమాన్నిచ్చే మా ప్రభువా, నీ బిడ్డలను ఫలింప చేయండి అయ్యా. నీ బిడ్డల ప్రార్థనలకు జవాబును దయచేయండి అయ్యా. బలహీనులుంటే మీరు బాగు చేయండి అయ్యా. సమస్యల చేత ఉన్న వారిని విడిపించండి అయ్యా. నెమ్మది లేని వారికి నెమ్మదిని అనుగ్రహించండి అయ్యా. ప్రయాణాలు చేస్తున్న వారికి మీరు తోడయ్యుండమని ప్రార్థన చేస్తున్నాను. నీ బిడ్డల యొక్క ప్రతి అవసరతలను తీర్చి సమస్త మహిమ, ఘనత, ప్రభావాలు మీరు పొందుకోనమని యేసు నామం పేరట ప్రార్థన చేసి అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమేన్. మన ప్రభు అయిన యేసు క్రీస్తు కృప మీకు తోడుగా ఉండి నడిపించును గాక. ఆమేన్. ఈరోజు పుట్టినరోజు మరియు పెళ్లి రోజు జరుపుకుంటున్న వారికి సీసలి మన్నా చర్చి తరపున మా కుటుంబ పక్షముగా మీకు శుభాలు తెలియపరుస్తున్నాం. మే గాడ్ బ్లెస్ యూ. దేవుడు మీకు తోడుగా ఉండి మిమ్మల్ని ఆశీర్వదించును గాక. దయచేసి గమనించండి, మీ కొరకును మీ కుటుంబం కొరకును దేవుడు మిమ్మలను అభివృద్ధి పరచాలని నిత్యము మేము ప్రార్థన చేస్తున్నాం. ఏమైనా ప్రార్థన అవసరతలు ఉన్న ఎడల ఈ స్క్రీన్ మీద కనబడుతున్న నెంబర్కి ఫోన్ చేసి తెలియపరచండి. ప్రియ దేవుని బిడ్డలారా, అనుదిన మన్నా అనే ఈ వర్తమానాలు మీ స్నేహితులకు, మీ బంధువులకు కూడా షేర్ చేయండి. మన్నా చర్చ్ సీసలి అనే ఈ యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. అందరికీ వందనాలు. ఫలములనాశించిన పరలోక తండ్రి తేరి చూచుచున్నాడు నీ వైపు. ప్రేమతో నిన్ను పెంచిన ప్రియ తోటమాలి పరీక్షించుచున్నాడు నీ కాపు. ప్రేమతో నిన్ను పెంచిన ప్రియ తోటమాలి పరీక్షించుచున్నాడు నీ కాపు. ఫలించకుండు